ఏంట్రా వేసే ముందు జాతకం చూసుకోవాలా? వేయరా. అదెవరితో రిపోర్ట్ చేస్తే మన తమ్ముణ్ణి ఎవడో కొట్టడం ఏంట్రా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎన్ని రోజులైనా ప్రతీకారం తీర్చుకోకపోతే మన ఫ్యామిలీ పవర్ ఏమైపోతుంది? కొట్టినప్పుడు ఎవరు చూశారు? వీడేనా గణేష్. నమస్కారం అండి. ఎవడో కొడుతుంటే చూడ్డానికి మిమ్మల్ని పనిలో పెట్టాను. ఎవడ్రా మన తమ్ముణ్ణి కొట్టింది? సీఎం ప్రైవేట్ సెక్రటరీ అన్నా. తమ్ముడు ఏమైందిరా? నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? నిన్ను కొట్టించిన దాన్ని ఏదైనా చెయ్యి, లేకపోతే ఇంకేదైనా చెయ్యి. దాన్ని వదలొద్దు. ఎవరు మీరు? ఏం కావాలి? ఎవరు? నేనమ్మా, వాటిని. ఏంటి మేడం? ఏం లేదు, ఒక్కదానివే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చాను. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. సార్, మీ చెల్లెలు నాతో పాటే ఉండమ్మా అంటే లేదని నా కాన్సన్ట్రేషన్ పోతుంది. హాస్టల్లోనే ఉండి చదువుకుంటాననే అదండి జరిగింది. వార్డెన్ గారు చెప్పండి, ఈ ఘోరం ఎలా జరిగింది? 1-2 సార్లు చెడు తిరుగులు తిరుగుతూ పట్టుపడింది. హాస్టల్ నుంచి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చాను, అయినా వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఒట్టు తిరిగిపోతూ. నేను సీఎం గారితో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏదో చేస్తాను. చెల్లి తిరిగి రాదు భయ్యా, సీఎం చెప్తే ఈ కుర్రాడు ఇంకొక 5గురితో కలిసి రాత్రి 10 గంటలకు ఒక బ్లాక్ కార్ లో మా హాస్టల్ బయట ఉండడం నేను చూశాను సార్. నువ్వు చూసిన వీడినేనా? నరేంద్ర, సూర్యబాబు మీ తమ్ముడిని కిడ్నాప్ చేసి మన కారులోనే తీసుకెళ్తున్నాడన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. ఇప్పుడు ఆయన దాటుతున్నాడన్నా. ఫోన్ కట్ చేయొద్దు. ఎట్టెళ్తున్నాడు? ఇప్పుడే అసెంబ్లీ దాటుతున్నాడన్నా. అన్నా మన ఏరియాలోకి వచ్చాడనా? మన ఏరియాకి వచ్చాడా? అన్నా మన ఫ్యాక్టరీలోకి వచ్చాడనా? ఏంటి, మన ఫ్యాక్టరీలోకి వచ్చాడా? అవునన్నా, వచ్చేసాడన్నా. రాని రాని. నిన్ను చూసేరా వీడు రెచ్చిపోతున్నాడు. నీ ముందే వాడిని ఎర్రకొడతాను. వాడేసేయండ్రా.
భయ్యా వాళ్ళ భయ్యా వాడిని చంపే భయ్యా నాకింకా చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉందిరా. యువతరానికి లేదు. చంపడమే మార్గం అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే నీలాంటి వాళ్ళు రోడ్డు మీద రోజుకొకరు చస్తారు. సిఐ గారు, నేరస్తుల్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే పరిస్థితి నా చేయి దాటిపోతుంది. సార్ సూర్యబాబేడా? వాళ్ళ నాన్నగారికి షష్టి పూర్తి అంటే మీరే సెలవిచ్చారు కదా సార్. హాయ్ బామ్స్. ఏం మనవడా నాకేం తెచ్చావు? ఇక లిప్స్టిక్ తెచ్చా. పడాయ్. చప్పరించేదా? చప్పడిచ్చేది కాదు, పూసుకునేది. ఏటి సుట్ట కాల్చాలా? బా, దీనికి ఎలా చెప్పాలి? ఓ పని చేయి, నోరు తెరు. ఆ, 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 ఆ. ఆ. సూరిబాబు, వచ్చే ఎలక్షన్ లో శ్రీరాములు గారు నిలబడి అంటున్నారు. నువ్వు నిలబడాలనేది ఆయన కోరిక, మా కోరిక కూడా అదే. అదిగో గుళ్ళో గంట కూడా మోగింది. అది ఎవడో కొట్టుంటాడు. అచ్చి ఇప్పుడు కదా తర్వాత ఇండియన్ మెల్ల వేసుకొని తిరుగుతున్నావు. దేశాన్ని ఇంతగా ప్రేమించే నువ్వు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా? ఎందుకు పనికిరాని ఎదవలు కూడా రాజకీయాల్లోకి వస్తారు. సత్యం తుమ్మేడు. వాడిని నువ్వే కెలుగుతున్నావు. టైమింగ్ సెన్స్ లేకుండా తుమ్ముతున్నాడు. రేయ్, రాజకీయం అనేది బురద గుంట లాంటిదిరా. చూస్తా చూస్తా బురదలోకి ఎలా దిగుతాం. అంటే ఈయన దిగమనా నీ ఉద్దేశం? సూరిబాబు, నువ్వు దిగితే పందులు కూడా నందులు అయిపోతాయి. అది కాదు సూరిబాబు, మన పథకాలంటే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు. ఒరే చెప్పండి రా. చిన్న పిల్లలకి ₹2 కిలో చాక్లెట్. వాళ్ళకి ఓటు హక్కే లేదు. ఇంటింటికి ఒక నానోకారు ఫ్రీ. నీళ్ళు అమ్మిస్తావా? యూత్ కి పోనీ ₹10 ఇంటి సరుకులు, వాణిశ్రీ ఆరోగ్య పథకం. ఆవిడికి చెప్పు, ఎక్కి తొక్కి నారదేస్తా. అంతేనంటావా? మీరెన్ని చెప్పినా నేను పాడనో విన్నో నిలబడినో. ఇందాకటి నుంచి వింటున్నాను. నేను నిలబడమన్నా నిలబడవా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఒక భర్తగా చూడాలని కాదు, ఒక ఎమ్మెల్యేగా చూడాలని. చెవుడు మూసుకుంటా. నాకు కూడా ఒక కోరిక ఉంది. ఒకసారి అటు పక్కొస్తావా? అలాగే. పడిపోయాడు. మొత్తానికి మన బూతుల వారు మంచి పేరు తీసుకొచ్చాడు. అవునరా. ఒప్పేసుకున్నాడా? మా వాడేడి గోపు మీద కొట్టి గోడ దూకి పారిపోయాడు. నా డబ్బు నాకు ఇచ్చేయండి. ఏం చేశావని డబ్బులు ఇవ్వడానికి? నీ మొహం చూసి ఫ్రీగా వస్తారా ఏంటి? బూడబొక్కలాడా. నన్ను కొట్టిందేంట్రా? మరి నిన్ను కొట్టబడి నన్ను వదిలిపెట్టేటట్లేదు. కూర్చో. సూరిబాబు, సూరిబాబు, నేను నిలబడమంటే పారిపోతాడు. నేను కాదు. ఇక్కడ లేడు. చెంపు కూడా లేవడంట. పరిగెత్తి ఆయుసు వస్తుంది తప్ప ఏం ప్రయోజనం లేదురా. అసలు ఎలా ఈ ఎమ్మెల్యేగా ఒప్పించడం? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? రేపు తిరునాళ్ళకి తీసుకెళ్దాం. అరే, వీళ్ళందరూ కలిసిపోతే భలే ఉంటుంది. ఏమయ్యా, ఫోటోలు బాగా తీయగలవా? తీస్తాను. లైఫ్ సైజ్ ఫోటో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా తీయాలి. ఏమయ్యా, నీ దగ్గర ఏమైనా వైట్ డ్రెస్లు ఉన్నాయా? ఉన్నాయండి, కొలతలు కొంచెం అటు ఇటు అవుతాయి. పర్లేదులే, అడ్జస్ట్ అయిపోదాం. పట్రా. వైట్ డ్రెస్లు ఎందుకు? నేను చెప్తాను. మన ఊళ్ళో మన అందరం ఒక క్రికెట్ టీమ్ లో ఉండాలని. ఓకే. మెగాస్టార్ అంతా మనం అనుకున్నట్టు జరిగిపోతుంది. కొంచెం గట్టి చెప్పు, వినపడుతుంది. దండం పెట్టరా. ఓ, వైట్. అటు కాదు ఇటు. ఏయ్, నేనెందుకు? రాజకీయ నాయకులు పెడతారు దండం. రాజకీయ నాయకులు ఓట్ల కోసం దండం పెడతారు, నువ్వు పుణ్యం కోసం దేవుడికి దండం పెట్టు. సరే, దండం. మా బుడ్డోడు తాత, పెద్ద ఎంటియోడు. ఎంటియోడు అల్లుడు బాబు. సూరిబాబు, అదేదో చిన్నపిల్లలు దేనికోసం పెట్టినట్టుంది. మార్చు, నవ్వు. అది. అరే, మన నరసింహనాయుడు. ఇక తొడగొట్టు. కొట్టా. అది. ఒక్క నిమిషం. మన దారిలోకి వచ్చేసాడు. ఫ్లయింగ్ కిస్. మేమంతా ఒకటే. ఓకే. ఇంక చాలు సూరి. మన శ్రీరాములు గారి పేరు మీద సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాం. దాని మీద మేము అందరూ సంతకాలు పెట్టాం. నువ్వు కూడా సంతకం పెడతావు, పని అయిపోతుంది. సూర్యనారాయణ. అబ్బా, ఇది కూడా స్టైల్ గానే పెట్టావు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆశా మానభంగం హత్య కేసులో నిందితులుగా అదుపులోకి తీసుకోబడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్టర్ మహేంద్ర భూపతి తమ్ముడు నరేంద్ర భూపతి మరియు అతని స్నేహితులను తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా పోలీసులు వదిలేశారు. సార్, నిందితుల్ని వదిలేయాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? హాస్టల్లో మాకు లభించిన ఫుడ్ స్టెప్స్ కి వేలిముద్రలకి ఆ నలుగురులో ఏ ఒక్కరు ఫుడ్ స్టెప్స్ గానీ వేలిముద్రలు గానీ మ్యాచ్ కాలేదు. నేరం వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. నేరం జరిగిన మాట నిజమే కదా? అది ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలా చెప్తాం? ఆ అమ్మాయికి 2-3 అఫైర్స్ ఉన్నాయని హాస్టల్ వార్డెన్ చెప్పింది. మహిళలపై అత్యాచారం, హంతకుల్ని వదిలేసిన ప్రభుత్వం. మహిళలపై అత్యాచారం, ఆశాను హత్య చేసిన హంతకుల్ని, మహిళలపై అత్యాచారం, హంతకుల్ని వదిలేసిన ప్రభుత్వం. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఆగండి, మీరేం మాట్లాడకండి. ఏమయ్యా, ఇది పోలీస్ స్టేషన్. చెప్పండి సార్. వెళ్ళండి. సార్, బయటికి వెళ్ళండి. సార్, ఆయన చెప్తుంటే మీరు బయటికి వెళ్ళండి. చెప్పండి సార్. బయటికి వెళ్ళమ్మా. చెప్పండి సార్. ఏంటమ్మా చెప్పేది? ఏం సార్ ఇది? చెప్పడానికి ఏం లేదు. బయటికి వెళ్ళండి. కెమెరాలు వెళ్లిపోయాయి. నేను కూడా వెళ్ళాలా? ఎంత మందిని బయటికి పంపుతావు? బయట ధర్నా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తావు? లాఠీలతో కొట్టిస్తావా, తుపాకులతో కాల్పిస్తావా? మీకు ఈ విషయం గురించి కావాలంటే అసెంబ్లీలో మాట్లాడుకోండి. అసెంబ్లీలో మాట్లాడదామంటే మైక్ చేతికొచ్చే లోపే అసెంబ్లీ వాయిదా పడుతుందయ్యా. ఆ టీవీ ఛానల్ వాళ్ళ మైకులే మా ప్రజాప్రతినిధి ఘోష చెప్పుకునే ఆయుధాల్లా తయారైనవి. చెప్పు, వాళ్ళని ఎందుకు వదిలేసావు? వాళ్ళే నిందితులు అనడానికి సరైన ఆధారాలు లేవు సార్. అబద్ధం. వాళ్ళల్లో ఒకడు రియల్ ఎస్టేట్ ఓనర్ తమ్ముడు, ఇంకొకడు ఏసీపీ కొడుకు, మరొకడు ఎమ్మెల్యే కొడుకు, ఆఖరి వాడు జస్టిస్ కొడుకు. అందుకే ఆధారాలు మాయమయ్యాయి. స్పెన్ టెస్ట్ కూడా మ్యాచ్ కాలేదు సార్. దానికి మేమేం చేయగలమండి? నీలాంటి పోలీస్ ఆఫీసర్లు డ్యూటీలో ఉంటే చనిపోయిన నేరస్తుల కడుపులో పేగులు మార్చగలరు. జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీల స్పెరం తెచ్చి దాన్నే DNA టెస్ట్ కి పంపించగలరు. ఆధారాలు ఏమి లేకుండా చేయమని చెప్పి సీఎం గారు ఆర్డర్ వేశారు సార్. సీఎం ఏంది? పదం వదలాలనా? పెళ్ళాన్నైనా వదలొచ్చు గాని పదవి ఎవరయ్యా వదిలేది? వదిలేలా చేస్తాం. ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసిన రోజున అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చేలా చేస్తారు. చూడు శ్రీరాములు, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి పంపుతాం. అల్లుడు ఎదవా అని తెలిసిందనుకో, తన్ని దాగలేసి ఇంకొక పెళ్లి చేసి పంపుతాం. కానీ రాజకీయ నాయకులు అట్ట కాదే. ఒకసారి వాళ్ళు ఓటేసి పంపించినారు అనుకో, అసెంబ్లీలో 5 ఏళ్లు కబ్బిలాగి హలాడతారే ఓటం. చేలో కొట్టే పురుగుల మందు తీసుకొచ్చి అసెంబ్లీలో కొట్టిస్తా. నీలాంటి గబ్బిలాలు చచ్చూరుకుంటాయి. శ్రీరాముల, వచ్చే ఎలక్షన్ లో ఎవరు నీకు సీట్ ఇచ్చేది? నాకు పాతివృత్యం కంటే పార్టీ వృత్తివే ముఖ్యం. నువ్విచ్చేదేంటి సీటు? ప్రజలు నాకు ఓట్లేస్తారు, గెలిచి అసెంబ్లీకి వస్తా. రానివ్వను. నేను మాంసం తినే జంతువులా మారిపోతా. ఎస్, నీలాంటి రాజకీయ నాయకులు మాంసం తినే జంతువులే. కరెక్ట్ గా చెప్పినావు. పెద్దోళ్ళం మేం ఒకళ్ళొకళ్ళం తినం, పేదోళ్ళనే తింటాం. తిననివ్వను. తిరుగుబాటు నేర్పుతాను. మీలాంటి క్రూర మృగాలను బాణాలతో కొట్టే వేటగాళ్లను తయారు చేస్తా. రేపటి నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తా. ఆ కుర్రవాళ్లను అరెస్ట్ చేసే వరకు లేవను. పోతే నా ప్రాణాలు పోవాలి, లేదా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి. పోయేది శివరాఖరికి నీ ప్రాణమే శ్రీరాములు. ముందు నీ కుర్చీ కదులుతోంది, చూసుకో. శ్రీరాములు గారు ఫోన్ చేసినమ్మా, వచ్చేస్తున్నాను. అది సూరిబాబు, నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యేగా వద్దు గల్లే. ఇదిగో సూరిబాబు, సీఎం అడిగినట్టు చెప్పు. చిరంజీవి అడిగాని చెప్పరా? చంద్రబాబు అడిగానని చెప్పు. అందరం కలిసి వాళ్ళంతా మహాకూటమే, వాళ్ళంతా మహావాటమే. ఏంటి గొడవ? శ్రీరాములు గారికి యాక్సిడెంట్ జరిగింది. భారతి, నా ఊపిరి ఆగిపోవచ్చు, కానీ పోరాటం ఆగిపోవటానికి వీల్లేదు. ఏమండి, స్త్రీగా నీకు సంక్రమించిన హక్కు పసుపు కుంకాలు, వాటికి ఏనాడు దూరం కావద్దు. మీకంటే అవి నాకు ముఖ్యమా? గురుగారు, రాసూరి, నిన్ను
చూడకుండానే చచ్చిపోతానని భయపడ్డాను. నాకు వారసుడిగా రాజకీయాల్లోకి వస్తానని మాటివు ఇవ్వు సూరి, మాటివు మాటివు. గురుగారు ఏం జరిగిందో చెప్పండి. చెప్పా సార్. డీసీఎం బ్రేకులు ఫెయిల్ అయినాయి సార్. ముందున్న ఆటోను గుద్దేశాను సార్. యాక్సిడెంట్ నేనే చేశాను సార్. ఈ డ్రెస్ అచ్చం పొలిటీషియన్ లా ఉన్నావయ్యా. బ్రహ్మాండంగా ఉందా డ్రెస్? చెప్పాలనా? అక్కర్లేదు, మీరు కూడా రండి. వామ్మో వామ్మో వామ్మో, నువ్వు చేసిన వీళ్ళు మామూలు తిందయ్యా. ఆ శ్రీరాములే కనుక ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇదిగో నా సీఎం పదవి సచ్చుండేది కదయ్యా. ఇది వరకు గోడలకు చెవులుండేవి, ఇప్పుడు కెమెరాలు ఉంటాయి. ఇది మన సొంత గెస్ట్ హౌస్ అయ్యా. అది సరే, ఎవరికి అనుమానం రాకుండా ఆ శ్రీరాముని డీసీఎం తో బుద్ధించడం బాగానే ఉంది. మరి ఆ డీసీఎం డ్రైవర్ సంగతి ఏంది? 2 నెలలు ఎవరికి అనుమానం రాకుండా వాడిని జైల్లో ఉంచు. మళ్ళీ ఎలక్షన్ లో మీరే సీఎం అవుతారు కదా. ఆగస్టు 15న కొంతమందిని రిలీజ్ చేస్తారు కదా, వాడిని రిలీజ్ చేయండి. నీ బొర్రే. ఇదిగో, నువ్వు ఎప్పటి నుంచో రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఆ శ్రీరాముల నియోజకవర్గంలోంచి నేను నిలబెట్టి గెలిపించి హోమ్ మినిస్టర్ చేస్తా. నా మాట నమ్ము, నా మాట నమ్ము. చాలా థ్యాంక్స్ అండి, నా జాతకం బాగుంది. నమస్తే, టీవీ5 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు శిరీష. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం నడుస్తోంది. విచిత్రం ఏంటంటే దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు అయినా సత్యనారాయణ గురించి ఆలోచించరా. మనుషులు పోతుంటారు పోతుంటారు. శ్రీరాములు అనుచరులుగా ముద్రపడ్డ దాదాపు 25 మందికి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి తిరుపతి రాయుడు వద్ద ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వి సూర్యనారాయణ దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఏంద్రు, నీ పేరు రాష్ట్రం అంతా తెలవాలని ఉత్తుత్తుని నామినేషన్ వేసావట. నేను నామినేషన్ ఏంటండి? మరి నువ్వు కాకపోతే నీ పేరు మీద ఎవరిని వేసారేంది? అలా కూడా వేయచ్చండి. ఒరేయ్, మొన్న ఊరు పోయినప్పుడు కాగితాల మీద సంతకాలను చేసావట. సంతకం అంటే అదేదో శ్రీరాములు గారు ట్రస్ట్ అంటే పెట్టాను. ఫోటోలు ఏం దిగావా? ఫోటోలు అంటే ఫ్రెండ్స్ నేను దిగాం. మరి సన్నాసి, ఏంది అడుగుతున్నా? నీ పేరు మీద ఎవరు నామినేషన్ వేశారు, వెళ్ళి ఇతరా చేసుకో. నా పిఏ నా పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేశాడంటే నా పార్టీకి అవమానం, నాకు సిగ్గుసేటు. వెళ్ళు. ఏందిరా చూస్తావు, వెళ్ళు.